అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఎదుగుదల కోసం, వాళ్ళ స్వార్థం కోసం అడ్డమైన పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఎలాంటి పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. వాళ్ళు డబ్బు సంపాదించడానికి కానీ, లేకుంటే వాళ్ళు బిజినెస్లో సక్సెస్ అవడానికి కానీ, లేదా వాళ్ళు అనుకున్న రంగంలో ముందుకు రాణించడానికి, వాటెవర్ ఏదైనా కానీ వాళ్ళు ఎదుగుదల కోసం ఎలాంటి పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఆ సంగతి మనకు తెలుసు. మన చుట్టుపక్కల కూడా చాలా మందిని చూస్తుంటాము. మన తారసపడుతూ ఉంటారు అలాంటి వ్యక్తులు. ఎప్పుడైతే వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, వాళ్ళు కోరుకున్న జీవితం దొరికిన తర్వాత, వాళ్ళకంటూ ఒక గుర్తింపు వచ్చిన తర్వాత, వాళ్ళు గత చరిత్ర గురించి మర్చిపోతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ స్థాయి నుంచి వచ్చారు అన్న విషయం మర్చిపోయి, ఈరోజు నేను ఒక స్థాయిలో ఉన్నాను కదా, నాకు ఒక గుర్తింపు ఉందా కదా అని చెప్పి నేనే ఇంకా నెంబర్ 1, నేనే పెద్ద తోపు తురుంకన అనే భావనలో వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళ గత చరిత్ర గురించి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఏ స్థాయి నుంచి వచ్చారో గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఎవరి సపోర్ట్ వల్ల వచ్చారో, ఎవరు ప్రజలు ఆశీస్సులతో వచ్చారు, ఎవరు అభిమానులు ఆశీస్సులతో వచ్చారు అనే సంగతి మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. నిన్న అల్లు అర్జున్ గారిని చూసిన తర్వాత నాకు నిజంగా అదే అనిపించింది. ఎవరైనా బాధపడితే నేనేం చేయలేను, కానీ వాస్తవంగా ఉన్నట్టు మాట్లాడుకోవాలి. అల్లు అర్జున్ గారిని చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. ఎందుకంటే ఈరోజు అల్లు అర్జున్ గారు ఈ స్థాయిలో ఉండటానికి, ఇంత ఎత్తుకు ఎదగటానికి కారణం మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్, మెగా అభిమానులే. మెగా అభిమానులు, మెగా కుటుంబం అనే లేకుంటే అల్లు అర్జున్ గారు ఈ స్థాయికి వచ్చి ఉండేవాళ్ళు కాదు. సో ఆయన కష్టం ఉంటే ఉండొచ్చు, నేను కాదనలేదు. ఆయన ఎవరు ఏ సపోర్ట్ చేసినా ఆయన కష్టం అనేది ఉంటుంది. కానీ ఆయన ప్రోత్సహించిన వ్యక్తులు వాళ్ళు మెగా కుటుంబం, వాళ్ళు సపోర్ట్ చేసిన వ్యక్తులు, అతన్ని సపోర్ట్ చేసి ముందుండి నడిపించిన వ్యక్తి మెగా కుటుంబం. అలాంటి మెగా కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాష్ట్రం కోసం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసి ప్రజల ముందుకు వస్తుంటే కనీసం సపోర్ట్ చేయకుండా 5 సంవత్సరాలు నానా హంగామా చేసి అనేక దాడులు, అక్రమాలు చేసిన వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడం అనేది చాలా చాలా బాధాకరం. మీరు అనొచ్చు, పార్టీకి సపోర్ట్ చేయలేదు కదా, వ్యక్తికి కదా సపోర్ట్ చేసింది, ఆయన ఫ్రెండ్కి కదా సపోర్ట్ చేసింది, దాంట్లో తప్పేముంది అని మీరు అనగచ్చు. వాస్తవంగా అతని ఫ్రెండ్కే సపోర్ట్ చేసుంటే నేను ఈ వీడియో చేసి ఉన్నాను, కానీ నేను ఆయన చేసి ఉన్నాను కాదు, ఆయన మీద నేను మాట్లాడే ఉన్నాను కాదు. ఎందుకంటే ఒక ఫ్రెండ్కి సపోర్ట్ చేయడం అనేది తప్పు కాదు నా దృష్టిలో. కానీ ఒక ఫ్రెండ్ సపోర్ట్ చేయాలనుకుంటే అల్లు అర్జున్ గారు మాత్రమే వెళ్ళాలి. కానీ వాళ్ళ వైఫ్ ఎందుకు వెళ్ళింది? మీరు అనుకున్నట్టు అల్లు అర్జున్ ఫ్రెండ్ కాదు ఆయన, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ వైఫ్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఆయన, అతను ఆ వ్యక్తి. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కోసం ఈరోజు అల్లు అర్జున్ గారు వైసీపీ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఈ స్థాయికి రావడానికి అభిమానులు కారణమైన, మెగా అభిమానులు కారణమైన మెగా కుటుంబాన్ని కాదని ఈరోజు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడం అనేది చాలా చాలా బాధాకరం. ఆయన పవన్ కళ్యాణ్ గారిని స్టేజ్ల మీద గతంలో ఆయన ఈ స్థాయికి రాకమునుపు ఎంతగా పొగిడేవాడంటే పవర్ 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 పవర్. నేను ఏ వ్యక్తిని కానీ ఇలా చూస్తే నాకు అనిపించదు, ఒక్క పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే పవర్ పవర్ అని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆ రోజున ఈ స్థాయికి రాకముందు ఆయన అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ఒక స్థాయికి వచ్చే కొద్దీ ఆయన మెగా కాంపౌండ్ నుంచి దూరం అవుతూ వస్తున్నారు. అతని ప్రవర్తనలో దూరం అవుతూ వస్తుంది. నిజంగా వాస్తవంగా చూసుకుంటే గతంలో అల్లు అర్జున్ గారు ఇలా ఉండేరు కాదు. ప్రతి ఫంక్షన్లో కలుసుకునేవాళ్ళు, ప్రతి ఆడియో ఫంక్షన్లో వచ్చేవాళ్ళు, కలుసుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈయన ఎదుగుతూ ఉన్నాడో, ఈయనకి ఒక ఇది వస్తుందో, ఒక లెవెల్ వస్తుందో, అప్పటి నుంచి కూడా మెగా కుటుంబంతో అతను తెగదెంపులు చేసుకున్నట్టే భావిస్తున్నాం మనం చాలామంది చూసుకుంటే. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసి నా మద్దతు నీకే వస్తుందని చెప్పి ట్వీట్ చేసి ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి నేరుగా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి సపోర్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. ఒక కుటుంబ సభ్యుడికి
ట్వీట్ చేసినప్పుడు మీ వైఫ్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్కి ట్వీట్ చేస్తే చాలా చాలా బాగుండేది నా దృష్టిలో. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కాదని, ఇంత దగ్గర వ్యక్తులు, ఇంత కుటుంబ రక్త సంబంధం కాదనేసి ఎవరికో సపోర్ట్ చేయడం అనేది చాలా చాలా బాధాకరం. నిజంగా మెగా అభిమానులు కూడా చాలా చాలా తీవ్రమైన కోపంలో ఉన్నారు. ప్రతిసారి కూడా అల్లు అర్జున్ గారు ప్రతిసారి కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అభిమానులు, మెగా కుటుంబాన్ని, మెగా అభిమానులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అతను వెళ్లాల్సిన అవసరం లేదు, అతను సపోర్ట్ చేయడం అవసరం లేదు. ఒకవేళ సపోర్ట్ చేసినా, అక్కడ సపోర్ట్ చేసినా ఇక్కడ కూడా పిఠాపురానికి కూడా అల్లు అర్జున్ గారు వచ్చుంటే చాలా చాలా బాగుండేది. ఈరోజు మెగా కుటుంబం నుంచి కానీ, మెగా అభిమానుల నుంచి కూడా దూరం అవుతూ వస్తున్నారు అల్లు అర్జున్ గారు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది అల్లు అర్జున్ గారు. ఒకసారి ఇంతకంటే నేను ఇంకా మాట్లాడదలుచుకోలేదు. ఒకసారి పరిశీలించుకుంటే బాగుంటుంది. ఏది కరెక్టు, ఏది తప్పు అని చెప్పి పరిశీలించుకుంటే బాగుంటుంది. జై హింద్.